బావా ఎక్కడున్నావు? కొత్త సైట్లో ఉన్నా. పదరా బావ దగ్గరికి వెళ్దాం. నువ్వు అసలు ఆవేశపడడు. అక్కడ అక్క కాపురం. బావతో ఆచితూచి మాట్లాడు. జాగ్రత్త. అక్క కాపురం బాగుంటే చాలురా, ఎంత అవమానాన్ని భరిస్తా. ఎవర్రా ఫోన్లో? నా బామ్మద్ది నా పిల్లాన్ని కొట్టానని పుట్టింటికి వెళ్ళిందిగా, దాని పంచాయతీ కోసం వస్తున్నట్టున్నాడు. మీ బామ్మడిది వచ్చేసాడుగా, ఐస్ అయిపోయి వద్దన్నా దాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటావు ఏంటి? హాయ్ యోగా, బాగున్నావా? బాగానే ఉన్నాయండి బావగారు, సరే ఇంటికి వెళ్దామండి. మీ అక్కేమో నన్ను ఏమన్నా చేస్తే మా వాళ్ళు పొడి చేస్తారు, చించేస్తారు అని శబ్దాలు చేస్తాను. నువ్వేంట్రా బావా ఇంటికి రా అంటున్నా. ఆ? ఏమండి ఇటువంటి ఇక్కడ ఎందుకండి? మేము చిన్నవాళ్ళం, ఇంటికి వెళ్తే పెద్దవాళ్ళం, అక్కడ మాట్లాడుకోవచ్చు. ఏంట్రా మాట్లాడేది? ఆడది దానికి అంత పొగరున్నప్పుడు మగాడిని నాకెంత ఉండాలి? ఒకరు ఎగురనే మాటలు ఎందులే బావా, మా అక్క తప్పు ఉంటే నేను సారీ చెప్తా, అవసరమైతే కాళ్ళైనా పట్టుకుంటా. ఇందాకేదో అన్నావు, ఇప్పుడు వాళ్ళ కుటుంబం మొత్తం నా కాళ్ళు పట్టుకోమన్నా పట్టుకుంటారు. మా అక్క కోసమని కాళ్ళు పట్టుకుంటా సిద్ధపడ్డా, మా ఫ్యామిలీ పరువు తెస్తా అంటే కంఠం పట్టుకుంటా. మా అక్కని పోషించాలనుకుంటున్నావా? యోదా అక్క జీవితం రా. చాలా మంది ఆడపిల్లల మొహం చూస్తే కదా ఎలాంటి కథలను నెత్తిని పెట్టుకునేది, ఎదురు తిరిగే కదా తెలిసేది ఈ చెత్త నా కొడుకులకి. చూసావారా ఇలా రెచ్చిపోతున్నాడో? వీడి పొగరు చూడు, దెంపాలి పిల్ల కుంకది. ఒరే ముచ్చిగా, మా బావ చెడగొట్టేది నువ్వేనా? నిన్ను